బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికార పగ్గాలు చేపట్టడమే ఆలస్యం అన్నట్లుగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రధానంగా దశాబ్దాలుగా దేశ రక్షణకు సవాలు విసురుతున్నటువంటి సమస్యలని చాకచక్యంగా పరిష్కరిస్తున్నారు. తాజాగా దేశంలోనే అత్యంత వ్యూహాత్మక ప్రాంతమైన సిలిగురి కారిడార్ పరిధిలోని సరిహద్దు ప్రాంతాలలో 120 ఎకరాలకి పైగా భూమి, జాతీయ రహదారి మార్గాలని బీఎస్ఎఫ్ కి అప్పగించేందుకు తొలి కేబినెట్ భేటీలోనే ఆమోదం ముద్ర వేసిన సువేందు అధికారి తాజాగా మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈశాన్య రాష్ట్రాలను భారతదేశ ప్రధాన భూభాగంతో కలిపే అత్యంత సున్నితమైన వ్యూహాత్మక 22 కిలోమీటర్ల సిలిగురి కారిడార్లోని భూమిని బీఎస్ఎఫ్ కి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అత్యంత సున్నితమైన 22 కిలోమీటర్ల చికెన్ నెక్ ప్రాంతంలో సరిహద్దు ఫెన్సింగ్ నిర్మాణానికి సీఎం సువేందు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందుకు వీలుగా భూమిని సరిహద్దు భద్రతా దళానికి అప్పగిస్తూ మంత్రివర్గంలో తీర్మానం చేశారు. 45 రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులని ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆదేశించారు. కాగా చికెన్ నెక్ అనేది భారత్లోని ఒక ప్రత్యేకమైన భౌగోళిక ప్రాంతాన్ని సూచిస్తోంది. ఈ చికెన్ నెక్ ని సిలిగురి కారిడార్ అని కూడా పిలుస్తారు. పశ్చిమ బెంగాల్లో ఉన్న ఒక సన్నని భూభాగమే ఈ చికెన్ నెక్. దాదాపుగా 22 కిలోమీటర్ల వెడల్పు, 200 కిలోమీటర్ల పొడవుతో ఇది ఉంటుంది. ఈ చికెన్ నెక్ ప్రాంతం భారతదేశ ఈశాన్య రాష్ట్రాలైనటువంటి 7 సిస్టర్స్ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయాలను మిగిలిన దేశంతో కలిపే ఏకైక భూభాగం ఇదే. ఈ భూభాగం ఆకారం కోడి మెడలాగా ఉండటంతో దీనికి చికెన్ నెక్ అనేటువంటి పేరు కూడా వచ్చింది. ఈ చికెన్ నెక్ ప్రాంతానికి ఉత్తరాన భూటాన్, తూర్పున బంగ్లాదేశ్, పశ్చిమాన నేపాల్ దేశాలతో సరిహద్దులని పంచుకుంటుంది. అందుకే ఈ చికెన్ నెక్ అనేది భారత్ కి వ్యూహాత్మకంగా, రాజకీయంగా చాలా కీలకంగా ఉంటుంది.